హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఏపీలో ఇవాళ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం అయితే దాటింది. ఈ ప్రభావంతో తమిళనాడుపై భారీ వర్ష ప్రభావం పడుతుండగా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు. ఇక వివరాల్లోకి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇది బలహీనపడి శ్రీలంక ఈశాన్య తీరంలో ముల్లాయిపుట్టి సమీపంలో భూభాగాన్ని తాకినట్లు వాతావరణ శాఖ విభాగం అయితే వెల్లడించింది. ఇది తీరం దాటినప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచించారు. ముఖ్యంగా దీని ప్రభావంతో వాయుగుండం బలహీనమైనప్పటికీ నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అయితే సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, నంద్యాల, అన్నమయ్య, ప్రకాశం, శ్రీ సత్యసాయి, గుంటూరు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది.